ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమా రిలీజ్ కు ముందు టికెట్ రేట్ల వ్యవహారం తీరు ఉత్కంఠతకు దారితీసింది. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో నిర్మాతలు టికెట్ రేట్ల పెంపు కోసం ముందుగానే హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు దీనిపై సానుకూలంగా స్పందిస్తూ రేట్లు పెంచుకునే విషయమై ప్రభుత్వాన్ని అభ్యర్థించుకోవాలని వెసులుబాటు కల్పించింది. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ప్రీమియర్ షోల విషయంలో గందరగోళం నెలకొంది. టికెట్ రేట్లపై క్లారిటీ లేకపోవడంతో బుకింగ్స్ ఆలస్యమయ్యాయి. ఇది అభిమానుల్లో తీవ్ర అసహనానికి కారణమైంది. ప్రభుత్వం ప్రీమియర్స్ రేట్ల పెంపును గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో థియేటర్ల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని విమల్ థియేటర్ వద్ద ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మరోవైపు అర్ధరాత్రి దాటాక బుకింగ్స్ ఓపెన్ అయినప్పుడు మొదట సాధారణ రేట్లు కనిపించాయి. కానీ కాసేపటికే తెలంగాణ ప్రభుత్వం రేట్ల పెంపుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకోవడం విశేషం. 3 రోజుల పాటు మల్టీప్లెక్స్లలో 89, సింగిల్ స్క్రీన్లో 62 పెంచుకునేలా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయింది. టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వయంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ టికెట్ రేట్లు పెంచేది లేదని ప్రకటించిన తరువాతి రోజే రేట్లు పెంచుతూ ప్రభుత్వం మెమోలు రిలీజ్ చేయడంపై న్యాయస్థానం సీరియస్ అయ్యింది. ఒక పక్క ప్రజలకు భారం కాకూడదని చెబుతూనే మరోపక్క అంతర్గతంగా రేట్లు పెంపుకు అనుమతి ఇవ్వడం ఏంటని కోర్టు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయాల్లో ఇంత అస్పష్టత ఎందుకు ఉంటోందని నిలదీసింది. గతంలోనూ పలు సినిమాల విషయాల్లో ఇలాంటి గందరగోళమే జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం తీరు మార్చుకోవడం లేదని హైకోర్టు మండిపడుతుంది. రేట్ల పెంపు విషయంలో ఒక నిర్దిష్టమైన విధానం లేకుండా చివరి నిమిషం వరకు నాంచుతూ ఆడియన్స్ను, ఇండస్ట్రీని అయోమయానికి గురి చేస్తున్నారని వ్యాఖ్యానించింది. ఎందుకు పదే పదే ఇలా చేస్తున్నారు? కోర్టు ఆదేశాలను, సామాన్యుల ఇబ్బందులను ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు అంటూ ప్రభుత్వ న్యాయవాదిపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. మొత్తానికి రాజాసాబ్ సినిమా టికెట్ రేట్ల ఎపిసోడ్ అటు ఇండస్ట్రీకి, ఇటు ప్రేక్షకులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. చివరి నిమిషంలో రేట్లు పెరగడం, షోలు ఆలస్యం అవ్వడం వంటి పరిణామాలు సినిమా ఓపెనింగ్స్ పై ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వం, నిర్మాతలు ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళితే తప్ప ప్రతి భారీ సినిమా విడుదలకు ముందు ఇలాంటి న్యాయపరమైన చిక్కులు, ఆందోళనలు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హైకోర్టు తాజా ఆగ్రహంతోనైనా భవిష్యత్తులో ఈ విధానంలో మార్పులు వస్తుందేమో చూడాలి.